హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి. శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి. ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు, మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు. దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్. అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి. ఇది పూర్తిగా రైటర్ గారి ఛానల్ అండి. కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి. కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు. మీరలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు 177వ భాగం. చెంప మీద చెయ్యి పెట్టుకుని షాక్తో బిగుసుకుపోయాడు రామ్. ఏడుస్తూ, ఇంకోసారి అలా అన్నావంటే చంపేస్తాను. నీకేమైనా అయితే నేను తట్టుకోలేను బావా. నా ప్రేమ నువ్వు ఫీల్ అవ్వకపోవచ్చు, కానీ నీ మీద నాకుంది అట్రాక్షన్ కాదు, నిజమైన ప్రేమ. నీకేమైనా అయితే ఆ మరుక్షణమే నేను చచ్చిపోతాను బావా అంటూ నెమ్మదిగా తనకి దూరం జరిగి, నాకు తెలుసు నీకు నేనంటే ఇష్టం లేదని. నేనంటే ఇష్టం లేదన్నానని నీ మీద పెంచుకున్న ప్రేమని నేను చంపుకోలేను. నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానే తప్ప నువ్వొద్దన్నావని నీ చెడుని కోరుకునేదాన్ని కాదు నేను నీతో మాట్లాడడం కూడా నీకు ఇష్టం లేదని నాకు తెలుసు. ఇందాకే ఇక నుండి నిన్ను డిస్టర్బ్ చేయాలని అనుకోవడం లేదు. అప్పటిదాకా నిన్ను నా మాటలతో విసిగించుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ బావా అని చెప్పి బాధగా అక్కడి నుండి వెళ్ళిపోయింది యశు. తన చెంప మీద తడుముకుంటూ, ఏంటిది ఇలా కొట్టేసి వెళ్ళింది, పైగా నాకేదో చిన్న దెబ్బ తగిలితే ఇంతలా ఏడుస్తుంది అనుకుంటూ ఫస్ట్ టైం ఆలోచనలో పడిన రామ్కి కాసేపటికే ఇంజెక్షన్ ఎఫెక్ట్కి మత్తుగా నిద్ర పట్టేసింది. రాధా రాధా అంటూ బంగ్లా నుండి రాధ దగ్గరికి వచ్చింది వైశాలి. రామ్మ కోడలి పిల్ల, ఏంటి పెళ్లి కాకుండానే అత్తింటికి పావదం చేద్దామని వచ్చావా అని కౌసల్య అంటే, సిగ్గుపడుతూ, పో అత్తయ్యా, అదేం లేదు, నేను రాధ కోసం వచ్చాను. అలాగా, లోపలున్నట్టుంది, వెళ్ళమ్మా. సరే అత్తయ్యా, కానీ ఏమైంది తనకి? ఈ మధ్య నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. అది నన్ను కలిసి కూడా చాలా రోజులైంది. దానిదొక వింతైన మనస్తత్వం వైషు. చిన్నప్పటి నుండి చూస్తున్నావుగా, దాని గురించి నీకు తెలీదా? వెళ్ళి మాట్లాడు, ఎందుకలా ఉంటుందో దాన్నే అడుగు అని కౌసల్య అనడంతో సరేనని రాధ దగ్గరికి వెళ్లిన వైశాలికి కిటికీ చువ్వల్ని పట్టుకొని ఏదో దీర్ఘాలోచనలో ఉన్న రాధని చూడగానే, ఏంటి రాధా అంతలా ఆలోచిస్తున్నావు అని అడిగింది. తన పక్కకి తిప్పి, నువ్వేంటిక్కడా? అదేంటి అలా అంటావు? నేను ఇంటికి రాకూడదా? అలా అని ఎందుకంటాను? నువ్వు ఈ ఇంటికి కాబోయే కోడలివి కదా, నిన్ను రావద్దు అనడానికి నేనెవర్ని? నేనొచ్చింది ఈ ఇంటికి కాబోయే కోడలిగా కాదు, ఈ రాధకి స్నేహితురాలిగా. ఆ రాధ లేదు, ఎప్పుడో చచ్చిపోయింది. కోపంగా, ఏయ్ ఏంటి ఆ మాటలు? నిజం వైషు, నీ స్నేహితురాలు రాధ ఇప్పుడు లేదు. ఎప్పుడైతే నీకు నీ వదిన చెల్లెలు కనబడ్డగాని నా ప్రేమ పనికిరానిదిగా కనిపించిందో అప్పుడే ఈ రాధ కూడా చచ్చిపోయింది. అలా అనకు రాధా, నేనెప్పుడూ అలా అనుకోలేదు. కానీ కోపంగా, నువ్వేమనుకుంటున్నావో నాకు తెలుసు, కానీ నేనేమనుకుంటున్నానో విను. ఇంకెప్పుడు నన్ను కలవడానికి ఇక్కడికి రాకు. నీ ముఖం చూడ్డం కూడా నాకిష్టం లేదు, వెళ్ళిపో అని కఠినంగా అంటే బాధగా, రాధా అంత తప్పు నేనేం చేశానే? చిన్నప్పటినుండి మీ అన్నయ్యని నేనెంత ప్రేమించానో నీకు తెలుసు. కృష్ణ తప్ప మరో లేకమే లేకుండా బతికానని కూడా నీకు తెలుసు. నిజంగా నా స్నేహితురాలివైతే నా బాధని అర్థం చేసుకునేదానివి. కాని నువ్వు నీ వదిన కనపడగానే ఈ రాధని వదిలేశావు. అందుకే నాకు నువ్వంటే ఇష్టం లేదు. నీ స్నేహితురాలు రాధ ఎప్పుడో చచ్చిపోయింది. తన కోసం ఇంకెప్పుడూ ఇక్కడికి రాకు అని కోపంగా చెప్పి వెళ్ళిపోగానే స్థానువులా నిలబడిపోయింది వైశాలి. తన ఎదమీద ఆదమరిచి నిద్రపోతున్న మనుని ఒక చేత్తో జోకుడుతూ మరో చేత్తో తన తల నిమురుతూ ఆలోచిస్తున్నాడు అభి. ఏవేవో ఆలోచనలు అతని మెదడుని తొలిచేస్తున్నాయి. నాకు భయంగా ఉందభి అని మను అన్న మాట పదే పదే చెవుల్లో వినిపిస్తుంటే, మొట్టమొదటిసారి నిజంగా నాకేమైనా అవుతుందా
అన్న ఆలోచన రాగానే గట్టిగా కళ్ళు మూసుకున్నాడు అభిరామ్. కాసేపటికి నెమ్మదిగా తెరుస్తూ మను చెంప మీద నిమురుతూ, నిన్నొదిలి నేనెక్కడికి వెళ్ళను మను. నా ప్రాణమంతా నీలోనే ఉంది. ఇంత కొద్ది పరిచయంలో నీమీద ఎందుకింత ప్రేమను పెంచుకున్నానో నాకే అర్థం కావట్లేదు అని అనాచ్ఛాదితంగా తగులుతున్న తన భుజం మీద ప్రేమగా తడుముతూ అంటి అంటనట్టుగా తన పెదవులని ముద్దాడి నెమ్మదిగా తనని బెడ్ మీదకి చేర్చి కింద పడిన టీషర్ట్ నైట్ ప్యాంట్ వేసుకుని బయటకొచ్చి పక్క రూంలో ఉన్న రామ్ రూంలోకి వచ్చాడు. టాబ్లెట్ల ఎఫెక్ట్ వల్ల ఆదమరిచి నిద్రపోతున్న రామ్ తలని ఒకసారి నిమిరి, ఆ పిచ్చిది నిన్ను ప్రేమించినట్టు యాక్ట్ చేయమంటే నిజంగానే ప్రేమిస్తుందిరా. నిన్ను కోరి వచ్చిన ప్రేమని వద్దనుకోవడం కరెక్ట్ కాదు. అలా అని యశుని బలవంతంగా నీ జీవితంలోకి పంపలేను. బట్ నాకెందుకో నీలాంటి సైలెంట్ మెంటాలిటీకి యశు లాంటి అల్లరి పిల్లే కరెక్ట్గా ఉంటుందనిపిస్తుంది అనుకుని తన తల నిమిరి బయటికొచ్చేసిన అభి డైరెక్ట్గా రాఘవ మీనాక్షిల గది డోర్ ఓపెన్ చేయగానే ఎప్పట్లా నవ్వుతూ తన వైపు చూస్తున్న రాఘవ మీనాక్షి ఫోటో దగ్గరికెళ్లి ప్రేమగా తడుముతున్నాడు. తనకి ప్రశాంతతనిచ్చే చోటు, ఒకప్పటి తన సంతోషాలకి తార్కాణంగా నిలిచిన చోటుకి రాగానే తెలియకుండానే కళ్లల్లో నీళ్లొచ్చేస్తున్నాయి అభిరామ్కి. అంతలోనే అదే గదిలో మనుతో అద్భుతమైన రాత్రిని పంచుకున్నాడన్న ఆలోచన అతని పెదవుల మీద నవ్వుని తెప్పించింది. నాన్నా, ఈ గదిలో నా చిన్నప్పుడు ఎంత సంతోషంగా ఉన్నానో, నా భార్యతో నేను గడిపిన మధురానుభూతిని కూడా ఇదే గదిలో పంచుకున్నాను. ఇక్కడ నీ జ్ఞాపకాలు తలుచుకొని బాధపడనా, లేక నా జ్ఞాపకాలు తలుచుకొని సంతోషపడనా అనుకుంటుంటే అక్కడే ఉన్న రాఘవ ఆత్మ బాధ తలుచుకునే కొద్దీ బాధ పెడుతూనే ఉంటుంది కృష్ణ. అదే సంతోషాన్ని నువ్వు పదే పదే తలుచుకుంటే అది నీకు మనోబలాన్ని ఇస్తుంది. అయినా ఎప్పుడూ లేంది ఈరోజు ఎందుకీ ఇంత కలవరపడుతున్నావు అని అనుకున్నాడు రాఘవ. రాఘవ మాటలు అభికి వినపడినట్టే, నా మనసెందుకో ఈరోజు కలవరపడుతుంది నాన్నా. ఏం జరగబోతుందో తెలీదు, కాని ఏదో తెలియని అలజడి నా వాళ్లకు చీమైనా కుట్టదు. ఒకవేళ నేను లేకపోతే అదే భయంగా ఉంది అనుకుంటుంటే ఇంతలో తన ఫోన్కి ఏదో మెసేజ్ టోన్ రావడంతో ప్యాంట్ ప్యాకెట్లో నుండి ఫోన్ బయటకు తీస్తుంటే అది కాస్త జారి కింద పడిపోయింది. అది కాస్త బెడ్ కిందకి చేరడంతో కొద్దిగా కిందకు బెండై దాన్ని చేతిలోకి తీసుకున్న అభిరామ్కి ఆ బెడ్ కింద బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపించింది ఆ రోజు దమయంతి చేతి నుండి జారిపడిన తాళం చెవి. ఏంటిది అనుకుంటూ కనుబొమ్మలు ముకిలించి దాన్ని చేతిలోకి తీసుకొని పైకి లేచాడు అభిరామ్. అభి చేతిలో తాళం చెవి చూసిన రాఘవాత్మ దానివైపే కళ్ళు విప్పార్చి చూస్తుండిపోయాడు. విన్నారు కదా ఫ్రెండ్స్, స్టోరీ అయితే ఎంత బాగుందో కదా. యశుని బాగా గట్టిగానే కొట్టినట్టుంది రామ్ని. సడన్ గా తన ఆలోచనలే వస్తున్నాయి రామ్కి. మరి ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడో చూద్దాం. అలానే తను లేకపోతే తన వాళ్ళంతా ఏమవుతారో అన్న ఆలోచన అభిరామ్కి ఫస్ట్ టైం వచ్చింది. కానీ ఎందుకలా అనుకుంటున్నాడు? వీళ్ళెవ్వరికీ తెలియకుండా ఎక్కడికెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు? అలానే ఆ రోజు దమయంతి కింద పడేసిన తాళం చెవి తిరిగి అభిరామ్కే దొరికింది. కాని ఆ తాళం చెవి ఏంటి అనేది అభికి కూడా తెలీదు. దాంతో స్టోర్ రూంలో ఉన్న బాక్స్ ఓపెన్ చేయగలుగుతాడా? చేస్తే అందులో ఏముందో అభికి తెలిసిపోతుంది. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ తాళం చెవితో ఏమైనా తెలుసుకుంటాడేమో. స్టోరీ అయితే చాలా చాలా ఇంట్రెస్ట్గా ఉంది కదా ఫ్రెండ్స్. స్టోరీ నచ్చిన వాళ్ళు ఇమ్మీడియట్గా మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి. నాకు కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.